స్వామి శరణమయ్యప్ప స్వామి. ఈరోజు మేము పత్తికొండ నుంచి బయలుదేరుతున్నాం స్వామి మంత్రాలయానికి. మా సాములు ఫోన్లో మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడ శివాలయంలోని శివలింగానికి అలంకరిస్తుండగా తీసిన వీడియో స్వామి. ఎంత బాగా అలంకరిస్తున్నారో చూడండి. ఇక్కడ నుంచి నేరుగా పెట్రోల్ బంక్ వచ్చేసాం స్వామి. వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాము. అంతలో మా సాములు కూడా వచ్చారు. వచ్చి పెట్రోల్ కొట్టించుకొని డబ్బు ఇచ్చేస్తున్నారు. మా వెంకి స్వామి నన్ను చూసి నవ్వుతున్నాడు. అక్కడ నుంచి బయలుదేరేసాం స్వామి. ఇక్కడ నుంచి వెళుతున్నాం స్వామి. పత్తికొండ బయలుదేరి ఎక్కడ మనకి ఏమేమి లొకేషన్స్ ఉన్నాయో చూద్దాం స్వామి. మా ఊరు చుట్టూ కొండలే ఉంటాయి స్వామి ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రాళ్ళు రప్పలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి కొద్దిసేపు ఆగుదాం అనుకొని ఇక్కడ టీ హోటల్ దగ్గర ఆగినాం స్వామి. ఎందుకంటే పొద్దున బాగా చలి వేస్తుంది. మా స్వామి టీ తాగుదామంటే ఆగినాము. అంతలోపునే టీ వచ్చేసింది. మా స్వాములు టీ తాగుతున్నారు. ఏదో మా వెంకి స్వామి తెలియక వీడియో తీసేసినాడు. మరి అక్కడ నుంచి బయలుదేరాం స్వామి. దగ్గర ఎమ్నూరు చేరుకుంటున్నాం స్వామి. దారిలోనే మాకు ఎమ్నూరు అని ఒక ఊరు వస్తుంది స్వామి. చూసారుగా ఎమ్నూరుకి వచ్చేసాము. ఇది స్వామి మనకు మంత్రాలయం వచ్చేసాం స్వామి. ఇక్కడ చూడండి గురు రాఘవేంద్రులు ఎలా ఉన్నారు. ఎక్కడి చూసినా మనకి ఇలాంటి లొకేషన్స్ బాగానే ఉంటాయి స్వామి. ఇది మెయిన్ ద్వారం స్వామి. ఇక్కడ చూసారుగా ఎలా ఉందో. ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. వావ్ సూపర్ స్వామి. మేము రద్దీ ఉండదు అనుకొని వచ్చాం స్వామి. కాకపోతే ఈరోజు ఆదివారం కావడం వల్ల బాగానే జనాలు వచ్చారు స్వామి. మేము కూడా దర్శనానికి ఎంతసేపు అవుతుందో చూద్దాం స్వామి. ఇంతలో మేము అక్కడ నుంచి బయలుదేరేసాం స్వామి దర్శనానికి అనేసి. ఇక వెళుతూ మాతో పాటు ఇంక ఇద్దరు స్వాములు జాయిన్ అయినారు స్వామి, సివిల్ స్వాములు. ఓకే ఇక్కడ చూడండి స్వామి ఎంత బాగున్నాయో. ఓకే లొకేషన్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంది స్వామి. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ చూసారుగా ఎంత బాగా అన్ని లాంగ్వేజ్లో రాశారు స్వామి. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. ఇక్కడ క్యూ లైన్ స్వామి, టెంపరీ క్యూ లైన్ అనేది చేశారంట. మనకు అనౌన్స్మెంట్ ద్వారా చెప్తున్నారు. కాకపోతే రద్దీ మాత్రం చాలా హెవీగా ఉంది స్వామి. ఎంతసేపు పడుతుందో మనకు కూడా తెలియదు స్వామి. దాదాపు మనకి గంట నుంచి గంటన్నర పైన పట్టింది స్వామి లైన్ వెళ్ళే లోపల. ఇక్కడ చూడండి స్వామి స్వామివారి జెండా ఎలా ఎగురుతుందో ఓంకారంతో. ఫైనల్గా మా దర్శనం అయిపోయింది. అయిపోగొట్టుకొచ్చేసి బయటకు వచ్చేసాము. వచ్చి మేము ఫోటోలు దిగుతున్నాం స్వామి. మా స్వాములు ఫోటోలు తీయమంటే తీస్తూ ఉన్నాము. ఫైనల్గా బయటకు వచ్చేసిన తర్వాత నది దగ్గరికి వెళ్ళాము స్వామి. చూడ్డానికి కూడా చాలా బాగుంది నది. వాటర్ ఫ్లో బాగానే ఉంది. పర్యాటకులు కూడా చాలామంది ఉన్నారు స్వామి. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా వచ్చాయి. చూడండి ఎంత బాగుందో లొకేషను. మేము కూడా వెళదామని వెళ్ళాం స్వామి. అంతలో మా స్వామి ఒక ఫోటో తీయమన్నాడు. నేను వీడియోనే తీస్తాను స్వామి, ఫోటో ఎందుకన్నాను. అలా నీటిలో కాసేపు ఆడుకొని స్వామి మా స్వామి స్నానానికి వెళ్తామన్నాడు. వెళ్ళేసి జలకాలాడి వచ్చేసాడు మా స్వామి. ఇంకా ముగించుకున్నాక బయటకు వచ్చేసాం స్వామి. ఇక్కడ లాస్ట్గా ఫోటోలు దిగేసి ఇక్కడ నుంచి మేము బయలుదేరాలనుకున్నాం స్వామి. మాకు భిక్ష టైం అయిందనమాట. ఫైనల్గా మా స్వామి కెమెరా తీసుకొని రికార్డ్ చేస్తూ ఉన్నాడు. స్వామి వెళ్ళిపోతున్నాం స్వామి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసి మా స్వాములు ఇంకా ఇద్దరు బయట ఉన్నారు. వాళ్ళని కలిసి అంతలోపల మళ్ళీ కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.